హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆల్కహాల్ అలవాటు లేదని అతనికి కూడా తెలుసు. తెలియకుండా జరిగిన దానికి తప్పు పట్టలేడు. అయితే మధ్యలో తెలియకుండానే బయటకు వచ్చిన తన ఫీలింగ్స్ తీసుకోలేకపోతున్నాడు. ఎటువంటి మగాడైనా తన ఫిజికల్ క్యాపబిలిటీని కార్నర్ చేస్తూ ఉంటే యాక్సెప్ట్ చేయలేడు. అందులోనూ రాజ్ లాంటి యాటిట్యూడ్ పర్సన్. సెల్ఫ్ రెస్పెక్ట్ రెండింతలు ఎక్కువే ఉంటుంది. ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నోటి నుంచి నీతో లైఫ్ బోర్ అన్నమాట యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇది అని చెప్పలేని బర్నింగ్ గుండెల్లో. దాన్ని అణిచిపెట్టి ఇంటికి వెళ్దాం, అందరూ వెయిట్ చేస్తున్నారు అని సీరియస్ గా చెప్పిన రాజ్ కోపానికి భయపడుతూనే రెడీ అయిన విషితను తీసుకుని ఇంటికి వచ్చాడు రాజ్. రాత్రి మొత్తం మత్తులో నిండిపోయిన విషిత కళ్ళు ఎర్రగా ఉబ్బి ముఖం పీక్కుపోయి కనిపిస్తూ ఉంటే ఏమైందంటూ కంగారుగా చుట్టేశారు ఫ్యామిలీ మొత్తం. వాళ్ళ టెన్షన్ కి ఆన్సర్ ఇవ్వడానికి విషిత ప్రిపేర్ అవుతూ ఉంటే వి నీడ్ స్పేస్ అని అరిచి చెప్పిన రాజ్ అందరినీ అవాయిడ్ చేసి తనని పైకి తీసుకువెళ్ళి తెలియకుండానే ఒళ్ళు తెలియనంతగా తాగాను అని నాకు చెప్పినట్టు వాళ్లకు చెప్పకు, తట్టుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాడ్, నీలో చిన్న లోపం కూడా భరించలేరు ఆయన అని చెప్తూ ఉంటే నేను కావాలని చేయలేదు రాజ్, నాకు ఆల్కహాల్ అలవాటు లేదు అని కన్నీళ్లు తిప్పేస్తూ బేలగా చెప్పిందే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తున్న విషితలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది నిజాయితీ. స్టాప్ ఇట్ విష్ట, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం అండ్ యు ఆర్ నాట్ ఎ కిడ్. నీకు తెలియకుండా జరిగింది అని చెప్పడానికి ఎవ్వరు ఏదిస్తే అది తాగేస్తావా? ఒళ్ళు తెలియని నీ సిచ్యుయేషన్ కి ఎవరైనా ఏదైనా చేస్తే అని పిచ్చి కోపంతో అరుస్తున్న రాజ్ కేకలు సన్నగా బయటికి వినిపిస్తూనే ఉన్నాయి. పండగ రోజు పిల్లల మధ్య మనస్పర్ధలు, పెద్దవాళ్ళకి ఎదురుపడి చూసుకోవడానికి ముఖం చెల్లడం లేదు. అందరికన్నా యోగేందర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. 3 సంవత్సరాల వెంటపడి ఏరి కోరి ఎంచుకున్న అల్లుడు, ఇటు ప్రాణమైన కూతురు. రాజ్ ఆవేశం తెలుసు, కూతురు సున్నితమైన మనసు తెలుసు. ఆయన ఆ పరిస్థితికి ఇక నిలబడలేక వీడి కోపం రోజు రోజుకు మితిమీరిపోతోంది, ఏం జరిగిందని ఇంతగా అరుస్తున్నాడు అంటూ పైకి వెళ్ళబోతున్న జయదేవ్ గారు చేయి పట్టుకుని ఆపారు యోగేంద్ర. నా స్థానంలో నిలబడి నా కూతురు బాధ్యత తీసుకున్న నా అల్లుణ్ణి తండ్రిగా నువ్వు మందలించాల్సిన అవసరం లేదు బాబా. ఏది జరిగినా భార్యాభర్తల మధ్యన మనము పరాయి వాళ్ళమే, మన అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం అని నిబ్బరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ నీ ఫ్రెండ్స్ అండ్ ఈ పార్టీస్ అన్ని బంద్ చేయి, అప్పుడు నీకు తెలియకుండా ఇటువంటి తప్పులు జరగవు. నాకు నచ్చని పనులు చేసినా యాక్సెప్ట్ చేస్తాను గాని కుటుంబం పరువు పోయే పని చేస్తే మాత్రం చంపేస్తాను. బాడీ సెట్ అయ్యే వరకు బెడ్రూమ్ దాటకు అండ్ తాగి ఇలా తయారయ్యాలని వాళ్ళకి నిజం చెప్పకు అంటూ వచ్చేటప్పుడు శాలినితో మాట్లాడి తీసుకువచ్చిన టాబ్లెట్స్ విషితకిచ్చి తను వేసుకున్నాక ఫ్రెష్ అయ్యి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. ఏడుస్తూ డోర్ లాక్ చేసుకున్న విషిత అలాగే నిద్రపోయి సాయంత్రం వరకు కిందకి రాలేదు. ఏం జరిగిందో తెలియని సందిగ్ధంలో కుటుంబంలో మొదటిసారి సంతోషం మిస్ అయితే మరుసటి రోజు ఇదే విషయంలో జయదేవ్ గారు కొడుకు మీద చాలా సీరియస్ అయ్యారు. ఆపండి నాన్న, నా భార్యకి నాకు 1,15,00,000 ఉంటాయి, అన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దానిని తిట్టడానికి అరవడానికి మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా పర్సనల్స్ లో మీ లిమిట్స్ క్రాస్ చేయకండి అని తెగేసి చెప్పి వెళ్ళిపోతున్న కొడుకుని మొదటిసారి తండ్రిగా అభిమానం దెబ్బతిన్న ఆలోచనతో చూస్తూ ఉండిపోయారు జయదేవ్. ఎవరి దగ్గర ఓపిక కాలేని అసహనాన్ని గుప్పిట బిగించి వెళ్తున్న రాజ్కి ఎదురుపడ్డ యోగేందర్ అల్లుడి వేగానికి దారి వదిలి పక్కకు నిలిస్తే తప్పక యోగేందర్ని ఓసారి చూసి 2 అడుగులు ముందుకు వెళ్ళిన రాజ్, నీ కూతుర్ని అన్నానని కోపం చూపిస్తున్నావా అని స్ట్రెస్ చేసి అడిగాడు. నిన్ను కోప్పడే విధంగా నా కూతురు నా దగ్గరికి వచ్చి ఇంకా ఏమీ చెప్పలేదు. నీ భార్య విషయంలో కోపం చూపించే అధికారం నాకు లేదు అని ఒక్కటే మాటగా చెప్పి జయదేవ్ గారి దగ్గరికి వెళ్లిపోతున్న యోగేందర్ని తిరిగి చూసిన రాజ్ రెట్టింపైన అసహనంతో కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచిపోయినా రాజ్ని ఎవ్వరూ ప్రశ్నించలేదు. విషితకు మాత్రం సుజిత గారు చాలా చెప్పారు. భర్తగా బాలకబాబు కోపానికి రెస్పెక్ట్ ఇచ్చి లేట్ నైట్ పార్టీస్ వద్దన్నారమ్మా, అంతకు మించి ఇంకేమీ లేదు, మిస్టేక్ నాదే, పార్టీస్ తగ్గించుకుంటా
అని తను బ్రతుకుతున్న భ్రమలో అదే నిజమని సమర్థించుకుంది విషిత. ఆ తర్వాత విషితని తీసుకుని పర్మనెంట్ గా బెంగళూరు వచ్చేశారు రాజ్. ఇంకా కూర్గులోనే ఉంటే ఫ్రెండ్స్ పార్టీస్ తన రొటీన్ చేంజ్ అవ్వడం కష్టమని భావించి అభి డెసిషన్ కరెక్ట్ అనిపించి తనతో పాటు ఆఫీస్కి రమ్మని అడిగితే, లేదు రాజ్, నాకు ఈ బిజినెస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫ్యామిలీతో ఇలా ఉండడమే ఇష్టం. నీకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కదా, నీకోసం కుకింగ్ నేర్చుకుంటాను అని మానస గారి చేతి కింద చేరిపోయింది విషిత. ఫ్యామిలీ లైఫ్ కావాలని అంతగా ఇష్టంగా చెప్తున్న విషిత బోర్ కొడుతుంది అంటూ చేస్తున్న పిచ్చి పనులకి ఆ క్షణం చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు రాజ్. కానీ ప్రెషర్ ఇవ్వలేదు. అయితే ఈ 2 days లో పెరిగిన హెడేక్ కి మళ్ళీ డాక్టర్ని కలిసి ప్రిస్క్రిప్షన్ మార్చుకున్న విషిత మెడిసిన్ కంటిన్యూ చేస్తుంది. డేస్ పాస్ అవుతున్నాయి. సరిగ్గా 10 రోజులు గడిచేసరికి పుట్టింటికి వెళ్ళింది విషిత, మానస గారికి మాత్రమే చెప్పి. తనలో రోజు రోజుకి వస్తున్న చేంజ్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న రాజ్ రొటీన్ లైఫ్ లో విషిత అడ్జస్ట్ అవుతుందని చాలా త్వరగానే అర్థం చేసుకుని తన కోసం అక్కడికి వెళ్ళాడు. ప్రేమ లేని చోట ఏ బంధం నిలబడదు. ఇష్టం వేరు, ప్రేమ వేరు, మంచితనం వేరు. విషిత మంచిదే, సున్నితమైన మనసు, ప్రతిదీ త్వరగా అర్థం చేసుకుంటుంది, దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. అయితే ప్రేమలో అడ్జస్ట్మెంట్ కి అవకాశం లేదు. అడ్జస్ట్మెంట్ ఉంటే అది ప్రేమే కాదు. ఇప్పుడు అదే తనలో మిస్ అయింది. ఆ ప్రేమ లేని చోట శరీరంలో ఫీలింగ్స్ చల్లార్చుకుంటూ బ్రతకడం ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు రాజ్. ఇద్దరి మధ్యన తెలియకుండానే దూరం పెరిగిపోతే మళ్ళీ విషిత కూర్గు వెళ్ళిపోయింది, మానస గారితో కూడా చెప్పకుండా. దానితో బర్స్ట్ అయిన రాజ్, నాతో అడ్జస్ట్ అవుతుంది, ఈ అడ్జస్ట్మెంట్ లైఫ్ లాంగ్ తను హ్యాండిల్ చేయలేదు, అందుకే ప్రెషర్ తీసుకుంటూ పార్టీస్ ఫ్రెండ్స్ అంటూ ఆ ప్రెషర్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఎలారా? ప్రేమకి, ఇష్టానికి, ఆకర్షణకి ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఎలారా బతుకుతారు ఈ ఆడపిల్లలు అని ఇక ఏ మాత్రం హ్యాండిల్ చేయలేని ఫ్రస్ట్రేషన్ తో అభి దగ్గర ఓపెన్ అయ్యాడు రాజ్. కొన్ని రోజులు యుఎస్ వెళ్ళిపోండి, ఏదైనా చేంజ్ కనిపిస్తుందేమో అని తనదైన పద్ధతిలో అడ్వైస్ చేశాడు అభి. నువ్వు చెప్పినట్టే వెళ్తాను, కొన్ని రోజులు చేంజ్ కనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ బోర్ స్టార్ట్ అవుతుంది, అప్పుడెక్కడికి వెళ్ళను అని మండి పడుతూ ఉంటే ఆన్సర్ లేదు అభి నుంచి. అత్త, మామ, అమ్మ, నాన్న, నువ్వు, నేను, ప్రీతి, తరణ్, అవినాష్, ఇంకా పిల్లలు అందరినీ కలుపుకుపోతే తనకంటూ క్షణం కూడా దొరకని లైఫ్. ఇంత పెద్ద ఫ్యామిలీలో ఇంత హ్యాపీ లైఫ్, దానికి బోర్ కొడుతోంది. దానికి రీజన్ నేను మామ, నా చేతకానితనం అని తనని తాను బ్లేమ్ చేసుకుంటున్నా రాజు మీదకి దూసుకొచ్చిన అభినవ్ అతని షర్ట్ పట్టుకుని, పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు రాలగొడతా, తనకేం కావాలో తనకే క్లారిటీ లేని క్యారెక్టర్ విషితది. తండ్రి చెప్తే ఓకే అనడం తప్ప తనకంటూ ఒక డెసిషన్ లేదు, అటువంటి తన మాటలు పట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడకు అని బాధ నిండిన కోపంతో గట్టిగా అరిచి చెప్పాడు అభినవ్. నీకు అర్థం కావడం లేదు మామ, ఆ తండ్రి కూతురుగా అది పర్ఫెక్ట్, బట్ నాతో పెళ్ళయ్యాకే దానికి లైఫ్ బోర్ కొడుతోంది. ప్రతి రాత్రి పడక గదిలో అది నేను మాత్రమే ఉంటాం మామ, జీవితకాలం అది నేను కలిసి బ్రతకాలి. దానికి ఏం కావాలో తెలియక కన్ఫ్యూజ్ అయితే దాని అవసరాన్ని బట్టి ప్రతిదీ తన కాళ్ళ దగ్గరికి తెచ్చి పడేస్తాను, బట్ దానికి కావలసిన లైఫ్ నాతో దొరకటం లేదని బోర్ ఫీల్ అవుతోంది. ఈ కన్ఫ్యూజన్ హ్యాండిల్ చేయడం అయ్యేది కాదు మావా. నీకు చెప్పకూడదు కానీ మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ మిస్ అయ్యి 1 month దాటింది. అత్తయ్య చాలా చెప్తుంది, అది చాలా చక్కగా వింటుంది, నా వరకు ఒక్క మాట రానివ్వదు, అన్ని అడ్జస్ట్ అవుతుంది, కానీ దాని అలవాటు మానుకోలేకపోతుంది. అడ్జస్ట్మెంట్ లైఫ్ లో సెట్ అవ్వలేకపోతోంది. ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా అని అమ్మ వెయిట్ చేస్తూ ఉంది. అబద్ధాన్ని హ్యాండిల్ చేయలేక డౌట్ పడుతున్న డాడ్ మీద నేను బర్స్ట్ అయిపోతున్నాను. ఇక మా మామగాడు నువ్వు ఏది చేసినా తోపే అన్నట్టు తప్పుకు తిరుగుతున్నాడు. లిటరల్లీ భయపడుతున్నాను మామ. అది చేసే పనులకి, నా కోపానికి ఎక్కడ పేరెంట్స్ ముందు దొరికిపోతామని. ఫస్ట్ టైం పెళ్లి చేసుకుని తప్పు చేశానా అనిపిస్తోంది మామ నాకు. అన్ని విధాలా గెలిచిన నేను మొగుడిగా ఫెయిల్ అయ్యాను. అసలు నాతో బోరేంట్రా అని ఎమోషనల్ బ్యాలెన్స్ చేయలేని ఎర్రటి కళ్ళతో అభినవ్ని పట్టుకొని ఊపేస్తున్న రాజులో కన్నీళ్లతో నిండిన ఆవేదనే తప్ప విచక్షణ మరిచిన ఆవేశం లేదు. తాను మాత్రం ఏదని చెప్తాడు? ఎంత గొప్ప స్నేహితుడైనా మొగుడు పిల్లల మధ్యన మూడో వ్యక్తి. ఎవరి దగ్గర పంచుకోలేని రాజ్ ఆవేదనకు ఆ క్షణం ఒక స్నేహితుడిగా ఓదార్పునివ్వడం తప్ప
సగం సగం అనుమానాలతో ఉన్న తను మాత్రం ఏం చేయగలడు? ఆ మూమెంట్ లో డోర్ తోసుకుని లోపలికి వచ్చింది ప్రీతి. ఆ సౌండ్ కి తిరిగి చూసే ఇద్దరు దూరం జరిగి ఎమోషన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, సారీ, రాంగ్ టైంలో వచ్చాను అంటూ లోపలికి రాకుండానే వెంటనే డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే, అంతొద్దు, రా లోపలికి అని రాజ్ పిలవడంతో నెర్వస్ ఫీల్ తో లోపలికి వచ్చిన ప్రీతిని అడిగాడు, మా ఇద్దరి పర్సనల్ స్పేస్ డిస్టర్బ్ చేసేంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని. అంకుల్ ప్రాజెక్ట్ మీటింగ్ లో ఉన్నారు, బయటకు వెళ్ళాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే, పర్మిషన్ అడిగే లైన్ నువ్వు ఎప్పుడో దాటేశావు, ఇన్ఫార్మ్ చేస్తే చాలు అని చెప్పి, విషితతో మాట్లాడుతున్నావా అని అడిగాడు రాజ్. హా, 2 days బ్యాక్ మాట్లాడాను, కలవాలి అంది. యాక్చువల్గా ఇప్పుడు నాకు లీవ్ కావాలి, కూర్గ్ వెళ్తున్నాను అనడంతో కళ్ళు చిన్నవి చేసిన రాజ్, మీ ముగ్గురు లైఫ్ బిందాస్ గా ఉంది, నన్ను పక్కకు పెట్టి ఇష్టానికి ఎంజాయ్ చేస్తున్నారు అన్నాడు వెటకారంగా. డైవర్ట్ చేస్తున్న అతని కోపం అబ్జర్వ్ చేయలేని ప్రీతి పైకి కనిపిస్తున్న రాజ్ జలసీకి, లేదు లేదు, వాడు రావడం లేదు, నేనొక్కదాన్ని వెళ్తున్నాను అని వెంటనే రెస్పాండ్ అయిన ప్రీతిలో కంగారు. ఈ మధ్య విషిత హెడేక్ అని ఎక్కువ కంప్లైంట్ చెప్తుంది, ఆంటీ కూడా దాని గురించి ఫీల్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడమని నిన్న కూడా అన్నారు, దాని గురించే వెళ్తున్నాను, అంకుల్కి చెప్పలేను, బట్ నీకు చెప్పాలనిపించి చెప్తున్నాను అని దాయకుండా మొత్తం చెప్పిన ప్రీతిని వెళ్ళమని అభిని చూసిన రాజ్ కళ్ళలో మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని భారమైన ఫీలింగ్. ఆ రోజు, ఆ నిమిషం రాజ్ ఎమోషన్స్ కి పూర్తిగా సపోర్ట్ గా నిలిచాడు అభి. అలాగే అవినాష్ మీద ఫుల్ ఫోకస్ చేశాడు. విషితతో క్లోజ్ గా ఉండే అవకాశం దొరికిన ప్రతి మూమెంట్ లో తన ఫోన్ చెక్ చేసి కాల్ రికార్డ్స్ కలెక్ట్ చేసేవాడు. ఒక ఆడపిల్ల విషయంలో ఇలా చేయడం తప్పే, అది తెలిసినప్పటికీ రాజ్ తీసుకుంటున్న స్ట్రెస్ ముందు చేయక తప్పలేదు. ఇటు అవినాష్ కాల్ రికార్డ్స్ కూడా కలెక్ట్ చేస్తున్న అభికి ఒక స్టేజ్ లో ఇద్దరిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. స్నేహం గీత దాటిన వాళ్ళ అనుబంధానికి అభినవ్ రక్తం మరిగిపోతూ ఉంటే ఈ విషయం ఎలా బయటకు చెప్తాడు? చెప్పిన మరుక్షణం రాజ్ పరిస్థితి ఏమిటి అని ఆలోచించిన అభినవ్కి ధైర్యం సరిపోలేదు. పొరపాటున తాగిన మత్తులో అలాంటి మాటలు విషిత అన్నదేమోనని తనకి తానే సర్ది చెప్పుకొని మరింత డీప్ గా ఇద్దరిని అబ్జర్వ్ చేసిన అభి ఇక రాజ్ని ఫేస్ చేయలేక దూరం పెట్టాడు. ఉన్న ప్రాబ్లమ్స్ చాలదన్నట్టు నువ్వు కూడా ఏంటి అవాయిడ్ చేస్తున్నావు? నా ఫ్రస్ట్రేషన్ కి కంపెనీ ఎవరిస్తారు అని రాజ్ సీరియస్ అయితే, విషితకి డివోర్స్ ఇచ్చేయి, నీ లైఫ్ నువ్వు చూసుకో అని ఎప్పుడూ లేని విధంగా అభి అడ్వైస్ చేయడంతో ఒళ్ళు మండ్లి చివాట్లు పెట్టి ఓపెన్ చేసిన విస్కీ బాటిల్తో వెళ్ళిపోయాడు రాజ్. నెక్స్ట్ డే అవినాష్ కి సపోర్ట్ చేయండి, బట్ మన కంపెనీలో వద్దు అని జయదేవ్ గారితో డిస్కషన్ పెడితే ఎందుకు అని తలెత్తిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేని అభినవ్ తన వాదనకి స్టాండ్ తీసుకోలేకపోయాడు. అప్పటికి వారం దాటితే సారీ చెప్పి తిరిగి రాజ్ దగ్గరికి వచ్చాడు అభి. నీ లాయర్ ప్రాక్టీస్ కి బోనీ కావాలంటే వేరే విధంగా ట్రై చేయి, ఇటువంటి పిచ్చి సజెషన్స్ ఇవ్వకు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి తనతోనే సిట్టింగ్ వేశాడు రాజ్. ఆ వీక్ కూడా రిసార్ట్ కి వెళ్ళింది విషిత. ఈసారి రాజ్ తో పాటు అభి కూడా వెళ్ళాడు. తొడలు కనిపిస్తున్న చిన్న డ్రెస్ లో పోడియం మీద ఎవరితోనో ఎగురుతున్న విషితను అలా చూడడమే రాజు ముఖంలో రక్తమంతా ఒక్క చోటుకి చేరినట్టు ఎర్రగా మారిపోయింది. ఊహించని విధంగా విషితను చూసిన అభినవ్ అసహ్యం తారస్థాయికి చేరింది. సడన్ గా డాన్స్ చేస్తున్నవాడు బ్యాలెన్స్ తప్పి విషిత చెస్ట్ కి గుద్దుకొని కిందకి పడుతూ తన కాలి పట్టుకున్నాడు సపోర్ట్ కోసం. ఆయు ఓకే బేబీ అంటూ వాడి తల మీద చేతిని ఉంచి నవ్వుతూ అడుగుతున్న విషిత ఫుల్ గా ఊగిపోతోంది. తనకి మాత్రమే సొంతమైన భార్య ఒంటి మీద పరాయి వాడి చెయ్యి ఒక్క క్షణం కూడా బేర్ చేయలేకపోయాడు రాజ్. అప్పటికే దగ్గరికి రావడం ఊగుతున్న విషితను వెనక్కి తోసి తన కాళ్ళు పట్టుకున్న వాడిని జుట్టు పట్టి పైకి లేపి నేలకు ఈడ్చికొట్టి అదే కోపంతో వాడిని చావ కొడుతున్నాడు. మ్యూజిక్ ఆగిపోయిన సైలెన్స్ లో వాడి అరుపులతో పాటు మత్తుగా తూగుతూ మాట్లాడుతున్న విషిత మాటలు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. మై లవ్లీ హబీ, లుక్ ఎట్ హిమ్, సో స్టైల్ అండ్ హాట్. నన్ను ఎవరు టచ్ చేసినా అస్సలు ఒప్పుకోడు, నేనంటే చాలా లవ్, అయినా వాడు టచ్ చేయడు అని అంటుంటే అలవాటు పడిపోయిన ఆ మాటలకు వస్తున్న కోపం మొత్తం తన్నులు తింటున్న వాడి మీద మరింత బలంగా చూపించిన రాజ్ ఆవేశానికి సక్సెస్ఫుల్ గా మరొకడు స్పృహ తప్పి పడిపోయాడు.
డైలీ బాడీలు ఫీలింగ్స్, బాడీ మీద బ్యూటీ వేస్ట్ అయిపోతుంది. ఆయన వాడు మాత్రం టచ్ చేయడు. ఇప్పుడు వాడిని చచ్చే వరకు పీకి, ఆ తర్వాత నాకు క్లాస్ పీకి బోర్ కొట్టిస్తాడు. ఆ ఫైల్‌ని ఇన్వెస్ట్ చేసి బెడ్ మీద మాత్రం నా ఫీలింగ్స్‌ని సాటిస్ఫై చేయడు. అని పిచ్చి పిచ్చిగా ఇంకొకరికి చెప్పుకోలేని విధంగా వాగుతున్న విషిత చంపకు పెట్టి పీకాడు అభినవ్. హావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? ఇలా నీ పేరెంట్స్ నిన్ను చూస్తే గుండె పగిలి చచ్చిపోతారు. అసలు నువ్వేనా ఇది? ఇంతగా వాడిని హెరాస్ చేస్తే ఏమొస్తుంది నీకు? అని అందరిలో సీరియస్ అవుతున్న అభిని ఫోర్స్ గా పక్కకు లాగి అతను తిడుతున్నది కూడా తెలియనంత మత్తులో పడి కొట్టుకుపోతున్న విషితని రూమ్ కి తీసుకువెళ్ళాడు రాజ్. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కి మెలకువ వచ్చిన విషిత ఏం తాగానో, ఏం మాట్లాడానో నాకు నిజంగా తెలీదు. ఐఎమ్ సారీ అని ఇన్నోసెంట్ ఫేస్ తో సేమ్ రిప్లై ఇచ్చిన తన మీద చూపించలేని కోపం విండో మీద చూపించి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ కోపానికి పగిలిపోయిన విండోని భయపడి పిచ్చిగా ఏడుస్తున్న విషితని చూస్తున్న అభినవ్కి పిచ్చెక్కిపోతూ ఉంటే ఏడుస్తున్న తనని డిస్టర్బ్ చేయలేదు. అదంతా కంప్లీట్ అయిన కాసేపటికి వాటర్ గ్లాస్ చేతికిచ్చి తనకి దగ్గరగా కూర్చున్న అభి, ఇదంతా ఇంట్లో తెలిస్తే తట్టుకోలేరు. వాడు చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఈ పార్టీస్ కి అవినాష్ కి దూరంగా ఉండు, అంతా సెట్ అవుతుంది అని నెమ్మదిగా చెప్పడానికి చూసిన అభి మొహం మీదకి వాటర్ గ్లాస్ విసిలేసిన విషిత అతని కాలర్ పట్టుకొని ఊపేస్తూ, అసలు నువ్వు ఫ్రెండ్ వేనా? ఏం మాట్లాడుతున్నావు? నేను నేను అవినాష్తో అసలు ఎలా అలా అనగలుగుతున్నావు? వాడితో నేను అసలు మాట్లాడడం లేదు. ప్రీతి నడుగు చెప్తుంది. నువ్వన్న ఈ మాట మా డాడీకి తెలిసిందంటే చంపేస్తాను నిన్ను. నీ పిచ్చి పిచ్చి అనుమానాలతో మా ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ చేయాలని చూస్తున్నావా? ఐ లవ్ రాజ్. వాడంటే నాకు ప్రాణం. వాడిని నా నుంచి దూరం చేస్తే చంపేస్తాను అని భయంకరమైన కోపంతో వార్నింగ్ ఇస్తున్న విషిత ఎమోషన్ కి కొయ్యబారిపోయాడు అభినవ్. గెట్ అవుట్! ఇంకోసారి నాతో మాట్లాడాలని చూడకు. రాజ్ని కలవాలని అస్సలు చూడకు. స్టే అవే ఫ్రమ్ us అని రూమ్ దద్దరిల్లేలా అరుస్తున్న విషితం చూస్తూ బయటకు వచ్చేసిన అభినవ్కి మాటలు అందడం లేదు. రాజ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఇదంతా ఎలా చేస్తుంది? నటిస్తుందా లేక నమ్మించాలని చూస్తుందా అని ఆ ప్రశ్నలకే పరిమితమైన అభినవ్ అదే రోజు బెంగళూరు వచ్చి అవినాష్ ఇంటికి వెళ్లి మరీ వాడి మీద పడ్డాడు. అవినాష్ కూడా ఏమీ తక్కువ కాదు. అసలే బాక్సర్. కారణం లేకుండా కొడుతున్న అభినవ్ మీద అదే రేంజ్ లో తిరగబడితే అభి కోపంగా, ఏరా, నిన్ను మంచి ఫ్రెండ్ గా అనుకుంటున్నా రాజ్ విషితల మధ్యలోకి వచ్చి ఎందుకు వాళ్ళ లైఫ్ తో ఆడుకుంటున్నావు అని మండిపోతూ ఉంటే, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? ఏం మాట్లాడుతున్నావు? 4 days నుంచి అంకుల్తోనే ఉన్నాను. విషిత ఫోన్ చేసి మాట్లాడితే తప్ప నేను డైరెక్ట్ గా కలిసింది లేదు. మాట్లాడే దానికి ఒక మీనింగ్ ఉండాలి. నేను విషితని ప్రేమించింది నిజం, తనని కలిసింది నిజం, అండ్ సారీ చెప్పాను కూడా. ఆ తర్వాత నుంచి తానే ఫోన్ చేస్తుంది, మాట్లాడుతున్నా. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదు. ఒకవేళ తను మనసు మార్చుకొని వచ్చినా ఈ క్షణమే తీసుకుపోతాను. వాడితో నటిస్తూ బ్రతకడం కన్నా నాతోనే చాలా హ్యాపీగా ఉంటుంది అని నిజం తెలుసుకున్న అభికి తెగేసి చెప్పిన అవినాష్ మొహానికి పంచసిచ్చి, నా కొడక, నీ ఫ్యామిలీ కోసం నిన్ను ప్రాణాలతో వదులుతున్నా, లేదంటే చంపి ఇక్కడే పాతేసేవాణ్ణి. నేను ఆలోచించినట్టు మినిమం సెన్స్ తో నువ్వు ఆలోచించుంటే ఈ మ్యాటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడే విషిత నుంచి సిటీ నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడ కనిపించావంటే షూట్ చేసి పడేసి ప్రూఫ్స్ లేకుండా కేసు క్లోజ్ చేసేస్తా అని తనతో తెచ్చిన లైసెన్స్ రివాల్వర్ అవినాష్ 4 మీద పెట్టేసరికి భయపడి వెనక్కి తగ్గిన అవినాష్ అప్పటికప్పుడు జయదేవ్ గారికి ఫోన్ చేసి వేరే ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోతున్నా అని చెప్పిన అవినాష్ ని అదే రోజు సిటీ దాటించాడు అభినవ్. ఇది జరిగిన 3 రోజులకి విషిత తాగి పడిపోయింది అని సిటీ పబ్ నుంచి ఫోన్ రావడంతో పెళ్లి అభి ఇంటికి తీసుకొచ్చిన రాజ్ ఆ రోజు కూడా తను మాట్లాడుతున్న మాటలకి తిట్టాలో కొట్టాలో ఒక మగాడిగా భర్తగా ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని పరిస్థితిలో చేతికి దొరికినవి పగలకొట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళాడు రాజ్. మరి ఇప్పుడు అభి ఏం చేయనున్నాడు? విషితతో మాట్లాడి తన మనసులో ఏముందో తెలుసుకుంటాడా? అసలు విషిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? తన ప్రాబ్లం ఏమిటి? వీళ్ళ మధ్య గొడవలు పెద్దవాళ్ళ వరకు వెళ్ళనున్నాయా? వెళ్తే యోగేందర్ రియాక్షన్ ఏమిటి? ప్రేమించి కూతుర్ని సమర్థిస్తాడా లేక గౌరవించే అల్లుడిని అర్థం చేసుకుంటాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.